పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజ్ భవన్ వేదికగా రాష్ట్ర నూతన గవర్నర్గా శివప్రతాప్ శుక్లా బాధ్యతలు చేపట్టారు. కేవలం సంతకానికే పరిమితం కాకుండా ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న ఒక సీనియర్ నాయకుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకార వేదికపై ఆయన తెలుగులో మాట్లాడి అందరినూ ఆశ్చర్యపరచడమే కాకుండా తెలంగాణ ప్రజల మనసులను తొలి రోజే గెలుచుకున్నారు. అయితే అసలు ఎవరు ఈ శివప్రతాప్ శుక్లా? ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది? ఇటువంటి వివరాలు ఒకసారి చూద్దాము. శివప్రతాప్ శుక్లా ప్రయాణం ఏ పూలబాట కాదు. 1952లో ఉత్తరప్రదేశ్లోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు ఈయన. విద్యార్థి దశలోనే దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల స్పందించారు. 1970లో దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రజాస్వామ్య విలువల కోసం గొంతు ఎత్తిన అతి కొద్ది మంది యువ నాయకుల్లో శుక్లా ఒకరు. ఆ పోరాటంలో భాగంగా 19 నెలల పాటు జైలు జీవితాన్ని కూడా గడిపారు. అప్పుడే ఆయనలో ఒక మొండి ధైర్యం, రాజీ పడని తత్వం అలవడ్డాయి. అదే ఆయన్ను నేడు ఈ ఉన్నత స్థానంలో నిలబెట్టింది. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో గోరఖ్పూర్ ఒక కీలక కేంద్రం. అలాంటి చోట వరుసగా 4 సార్లు అనగా 1989 నుంచి 1996 వరకు ఎమ్మెల్యే గెలవటం అంటే సాధారణమైన విషయమా? అస్సలు కాదు. ప్రజల్లో ఆయనకున్న చరిష్మా అలాంటిది. అప్పట్లో బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసిన నేతల్లో శుక్లా ముఖ్యులుగా చెప్పొచ్చు. మాయావతి, కళ్యాణ్ సింగ్ వంటి దిగ్గజాల కేబినెట్లో మంత్రిగా పనిచేసినప్పుడు ఆయన నిర్వహించిన జైళ్ల శాఖ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖల్లో తీసుకొచ్చిన సంస్కరణలు నేటికి ఆదర్శంగా నిలుస్తాయి. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన శుక్లాను జాతీయ రాజకీయాలు ఆహ్వానించాయి. 2016లో రాజ్యసభకు ఎన్నికైన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనలోని పరిపాలనా దక్షతను గుర్తించి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులు జరుగుతున్న సమయంలో తన అనుభవంతో ఆ శాఖకు ఎంతో వన్నె తెచ్చారు. వివాదరహితుడుగా, మృదు స్వభావిగా ఉంటూనే కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన దిట్ట. గవర్నర్ వ్యవస్థలో శివప్రతాప్ శుక్లాకు ఇప్పటికే మంచి పట్టు ఉంది. 2023 నుంచి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఆయన అందించిన సేవలు అమోఘం. అక్కడి ప్రభుత్వం మరియు ప్రజల మధ్య ఒక వారధిలా ఉంటూ రాజ్యాంగ విలువలను కాపాడారు. ఇప్పుడు అదే అనుభవంతో తెలంగాణకు విచ్చేశారు. తెలంగాణ లాంటి చైతన్యవంతమైన రాష్ట్రంలో రాజకీయంగా ఎంతో పరిణితి చెందిన శుక్లా రాక ఇప్పుడు రాష్ట్రానికి ఒక గొప్ప ఆస్తి అని చెప్పుకోవచ్చు. రాజ్భవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతున్నప్పుడు అందరి దృష్టి ఆయన మీదే ఉంది. ఉత్తరాధినేత అయినప్పటికీ ఆయన తెలుగులో ప్రమాణ స్వీకారం చేయటం తెలంగాణ పట్ల ఆయనకున్న గౌరవాన్ని చాటి చెప్పింది. కేవలం నిబంధనల ప్రకారం కాకుండా ఇక్కడి భాషను, సంస్కృతిని గౌరవిస్తూ ఆయన బాధ్యతలు చేపట్టడం ఒక పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేసింది.